పశ్చాత్తాపం అని మనకి ఎలా తెలుస్తుంది అంటే కన్నీటి కొలత వల్ల కాదు, మరి దేని వల్ల తెలుస్తుందన్నా? నిజమైన పశ్చాత్తాపానికి కొలమానం ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మన శరీరం బలహీనమైందా కదా? బలహీనం అంటే శక్తిహీనమైనది కాదు. కొన్నిసార్లు శరీర కోరికలు, శరీర యవ్వన ఈచ్ఛలు, కామ జారతో అపవిత్రమైన కోరికలు ఉట్టి పడతాయి. అలాంటి శరీర బలహీనతను బట్టి, నేను చెప్పిన మాట కాదు, అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమని, అయ్యో ఇట్టి శరీరం నుండి నన్ను ఎవరు విడిపించరు అని రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు పౌలు. ఏమి మంచి చేయలేకపోతున్నా, యథార్థంగా పవిత్రంగా బతకాలనుకుంటున్నా, బతకలేకపోతున్నా అని అంటాడు పౌలు. కొన్ని సందర్భాలు మనం అలా అడుస్తాం. అలాంటి పౌలు మీ శరీర బలహీనతను బట్టి మీకు మనిషి రీతిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రాముఖ్యంగా చూడండి. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పౌలు ఏమంటాడంటే, ఒకప్పుడు మీరు అక్రమానికి, అన్యాయానికి, అతిక్రమణకు దాసులుగా మీ అవయవాలు అంటే కళ్ళు, చూపు, శరీరం, చేతులు, వీటన్నిటిని ఏ విధంగా అయితే అప్పగిచ్చితిరో అంటే అర్థం ఏంటో చెప్తా. సినిమా చూడడానికి, బూతులు చూడడానికి, సరస్వతులు చూడడానికి, పాపం చేయటానికి శరీరం సహకరించకపోయినా, మనసు బాగలేకపోయినా, ఉద్దేశం లేకపోయినా కూడా ప్రేరేపించుకుంటాం. నీతికి దాసులు అవడానికి అలాగూ అప్పగించుడి అంటే ఏంటి? కొన్ని సందర్భాల్లో నీతిగా బతకాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు, బైబిల్ చదవాలనిపించదు. అనిపించకపోయినా నీ అవయవాలు ఏం చేయాలంట? అప్పగించాలి. అది నిజమైన పశ్చాత్తాపానికి కొలమానం.